లైట్లు ఆఫ్ చేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. నమస్కారం. అతీంద్రియం, భయం, రహస్యం ఈ మూడు కలిసిన ప్రపంచానికి స్వాగతం. మీ గుండె వేగంగా కొట్టుకునే మరో భయంకరమైన కథతో మీ దెయ్యాల కథలు ఛానల్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు కథను ప్రారంభిద్దాం. కొన్ని భవనాలు బయట నుంచి చూస్తే సాధారణ కాంక్రీట్ గోడల్లా కనిపిస్తాయి. కానీ వాటి గోడల మధ్య ఎన్నో అరుపులు బంధించబడి ఉంటాయి. కొన్ని లిఫ్ట్లు మనుషులను పై అంతస్తులకు తీసుకెళ్తాయి, మరికొన్ని వాళ్ళ జీవితాల చివరి ప్రయాణానికి తీసుకెళ్తాయి. ఈ కథ అలాంటి ఒక లిఫ్ట్ గురించి. కథలోకి వెళ్ళే కొద్దీ కొత్తగా అపార్ట్మెంట్కి వచ్చిన అర్జున్కి ఏమయ్యింది, అక్కడ ఏం చూశాడు, ఎంతో ఆనందంగా కనిపించే, సంతోషంగా కనిపించే జనాలు నివసించే ఆ అపార్ట్మెంట్లో అసలు ఏం జరిగింది, అర్జున్ ఎలా ఈ సమస్యను ఎదుర్కొన్నాడు అని పూర్తి వివరాలు, ఇంకా భయంకరమైన సంఘటనలు కథను వింటూ ఉంటే మీకే అర్థమవుతాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. బెంగుళూరు నగరానికి కొంచెం దూరంగా స్కై హెవెన్స్ రెసిడెన్సీ అనే 15 అంతస్తుల భారీ అపార్ట్మెంట్ నిర్మించబడింది. బయట నుంచి చూస్తే అది ఒక 5 స్టార్ హోటల్లా కనిపిస్తుంది. రాత్రి అయ్యేసరికి వందలాది కిటికీల్లో వెలుగులు మెరిసిపోతూ ఉంటాయి. పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అన్నీ సాధారణంగానే కనిపిస్తాయి. కానీ కొత్తగా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క నియమం చెబుతారు. రాత్రి 2 గంటల తర్వాత ఒంటరిగా లిఫ్ట్ ఎక్కొద్దు. ఎందుకు అని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పరు. అర్జున్ 29 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాదు నుంచి బెంగళూరుకు ఉద్యోగం కోసం వచ్చాడు. పగలంతా ఆఫీస్, రాత్రంతా ప్రాజెక్టులు. అతనికి ఇంటికి చేరుకునే సమయం ఎప్పుడూ అర్ధరాత్రి తర్వాతే. అందుకే 15వ అంతస్తులో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. మొదటి రోజు అన్నీ చాలా బాగానే అనిపించాయి. కానీ అతని పక్కింట్లో ఉండే ఒక వృద్ధ మహిళ ఫ్లాట్ తాళాలు ఇస్తూ ఒక్క మాట చెప్పింది. రాత్రి 2:15 దాటిన తరువాత 2:16కి తలుపు అస్సలు తెరవకు. అర్జున్ నవ్వేశాడు. అమ్మమ్మ, ఇది 2026 అమ్మమ్మ, దెయ్యాలు కాదు, డెలివరీ బాయ్స్ వస్తారు అని సరదాగా అన్నాడు. ఆమె మాత్రం నవ్వలేదు. ఆమె కళ్ళల్లో భయం మాత్రమే కనిపించింది. అలా మొదటి రాత్రి 2:14 అర్జున్ ల్యాప్టాప్ మూసి కాఫీ చేసుకోవడానికి లేచాడు. అప్పుడే బయట కారిడార్లో చొప్పుల శబ్దం వినిపించింది. మొదట సెక్యూరిటీ అయి ఉంటాడని అనుకున్నాడు. కానీ ఆ శబ్దం అతని తలుపు ముందుకు వచ్చి ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. 2 సెకండ్లు, 3 సెకండ్లు, 4, 5. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ లిఫ్ట్ డింగ్ అన్న శబ్దం. తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. అర్జున్ డోర్ పీస్ హోల్లో నుంచి చూశాడు. కారిడార్ ఖాళీగా ఉంది, కానీ లిఫ్ట్ మాత్రం తెరిచి ఉంది. ఎవ్వరూ లేరు. అయినా సరే ఎవరో లోపల నిలబడి ఉన్నట్లు సెన్సార్ పనిచేస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ సీసీటీవీ రూమ్కు వెళ్ళాడు. నిన్న రాత్రి 2:15 నుంచి ఉన్న వీడియో చూపించండి అని అన్నాడు. సెక్యూరిటీ గార్డ్ కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత వీడియో ప్లే చేశాడు. స్క్రీన్లో అర్జున్ తలుపు ముందు ఎవ్వరూ లేరు. కానీ లిఫ్ట్ మాత్రం తనంతట తానే 15వ అంతస్తుకు వచ్చింది. తలుపులు తెరిచింది. ఒక్క నిమిషం పాటు అలాగే నిలబడి ఉంది.
మళ్ళీ మూసుకుంది. చూసారా సార్, ఎవరు లేరండి అన్నాడు గార్డ్. అర్జున్ కూడా తల ఊపాడు. కానీ వీడియో ఆలోపే ఒక ఫ్రేమ్లో లిఫ్ట్ అద్దంలో ఒక చిన్న పాప నిలబడి ఉన్నట్లు కనిపించింది. మళ్ళీ ప్లే చేశాడు. ఏమీ లేదు. ఆ రాత్రి అర్జున్ ఉద్దేశపూర్వకంగానే 2:15 వరకు లిఫ్ట్ ముందు నిలబడ్డాడు. 2:16 అయ్యింది. లిఫ్ట్ వచ్చింది. తలుపులు తెరుచుకున్నాయి. లోపల ఎవ్వరూ లేరు. అతను నవ్వుకున్నాడు. ఇదేనా అంత భయం భయం అంటూ లోపల అడుగు పెట్టాడు. తలుపులు మూసుకున్నాయి. అతను 15 బటన్ నొక్కాడు. లిఫ్ట్ కదిలింది. 10, 11, 12, 13, 14, 15 అని చూపించాలి. కానీ స్క్రీన్ ఒక్కసారిగా 16 అని వెలిగింది. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. ఈ భవనంలో 16వ అంతస్తు అస్సలు లేదు కదా అని అనుకునే లోపే డింగుమని శబ్దం వినిపించింది. తలుపులు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభించాయి. బయట పూర్తి చీకటి, చల్లటి గాలి, దూరంలో ఓ చిన్నారి నవ్వు నెమ్మదిగా వినిపిస్తుంది. అని అర్జున్ కాళ్ళు కదల్లేదు. అప్పుడే ఆ చీకటిలో 2 చిన్న కళ్ళలా కనిపించే తెల్లని వెలుగు నెమ్మదిగా అతనికి కనిపించింది. అర్జున్ బలంగా గుండె కొట్టుకుంది. తిరిగి లిఫ్ట్లోకి గాబరా గాబరా అనుకుంటూ పరిగెత్తేశాడు. అలా పరిగెట్టి లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కగానే లిఫ్ట్ వెంటనే మూసుకుపోయింది. కొన్ని సెకండ్ల నిశ్శబ్దం. ఆ లిఫ్ట్ కిందకు వెళుతున్న సౌండ్ తప్ప ఏమీ లేదు. అర్జున్ కిందకి వెళ్ళేలోపే చిన్నగా స్పీకర్లో నుంచి గొంతు వినిపిస్తుంది. అన్నయ్య, నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? అన్నయ్య, నన్ను ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది. అర్జున్ చేతులు వణికాయి. ఎందుకంటే ఆ గొంతు లిఫ్ట్ నుంచి రాలేదు. అది లిఫ్ట్ బయట నుంచి వచ్చింది. 16వ ఫ్లోర్ వచ్చింది. డింగ్ అనే శబ్దంతో లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. బయట చీకటిగా ఉంది. ఆ చీకటిలో అర్జున్కు ఏదో ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు, తర్వాత పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. అది ఎవరో కాదు, కింద ఉండే సెక్యూరిటీనే. అర్జున్ని చూసి అతనికి ఏదో అర్థమైంది. అది చూసిన అర్జున్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. తరువాత రోజు సెక్యూరిటీ గార్డ్ని అడిగాడు అర్జున్, అసలు రాత్రి ఏం జరిగింది, నాకు ఇలా జరిగింది అని అంతా వివరించాడు. దానితో సెక్యూరిటీ గార్డ్ ఆ మాటలు వినంగానే గజ గజ వణికిపోయాడు. అసలు మీరు ఎందుకు ఆ టైంలో వెళ్ళారు అర్జున్ బాబు అని అడిగాడు. అప్పుడు అర్జున్కి అర్థమైంది ఏదో రహస్యం ఉంది అని. ఏమైంది, నిజం చెప్పు, ఇక్కడ ఏముంది అనేసి అర్జున్ అడిగాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు, 25 సంవత్సరాల క్రితం అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది. ఎంతో పేరు పొందిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కానీ ఒక భారీ అగ్ని ప్రమాదం ఆ ఆసుపత్రిలో 106 మంది మృతి అవ్వడానికి కారణమయ్యింది. అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. డాక్టర్లు, పేషెంట్లు, పిల్లలు అందరూ చనిపోయారు. ఆ విషయం అర్జున్కి తెలియగానే నివ్వెరపోయాడు. ఆ తర్వాత ఆ భవనం కూల్చి ఈ అపార్ట్మెంట్ నిర్మించారు అని చెప్పాడు ఆ సెక్యూరిటీ గార్డ్. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి 2:16 ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అందుకే ఎవ్వరూ ఆ సమయానికి బయటికి రావద్దు అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్. ఆ తర్వాత ఆ రోజు రాత్రి అర్జున్ ధైర్యం చేసి మొబైల్ కెమెరాను తీసుకొని 16వ నెంబరు అంతస్తుకి వెళ్ళాడు.
అతను బయటకు అడుగు పెట్టాడు. కెమెరాని ఆన్ చేసి షూట్ చేస్తూ ఆ అంతస్తులోకి అడుగు పెట్టాడు. అక్కడ పాప వెనక్కి తిరిగి, అన్నయ్య ఇంటికి తీసుకెళ్తావా అని అడిగింది. ఆ మాట విన్న అర్జున్ నివ్వెరపోయాడు. మెల్లగా ఆ పాప వెనక్కి తిరిగింది. ఆమె ముఖం కాలిపోయి ఉంది, కళ్ళల్లో నల్లటి రంధ్రాలు. అది చూసి అర్జున్ నివ్వెరపోయాడు, వణికిపోయాడు. అన్ని తలుపులు తెరుచుకున్నాయి. వందలాది మంది అర్జున్ వైపు నడిచారు. అది చూసి అర్జున్కి కాళ్ళు కదలనే లేదు. ఎలా ఒకలా ధైర్యం చేసుకొని మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. కానీ లిఫ్ట్ అద్దంలో తన వెనుక ఒక పాప నిలబడి ఉంది. అర్జున్ గట్టిగా కేక వేశాడు. ఎంతో భయపడిపోయారు. ఆ తరువాత ఏం జరిగింది? ఆ లిఫ్ట్ నరకం అనే ఫ్లోర్కి వెళ్ళి ఆగింది. అప్పుడే అసలైన కథ మొదలైంది. ఈ కథ మీకు పూర్తిగా హారర్గా అనిపించింది అంటే పార్ట్ 2కి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. పార్ట్ 2లోనే అసలు ఆ పాపకి ఏం జరిగింది, హాస్పిటల్ ఎందుకు కాలింది, ఎన్నో నిగూఢమైన రహస్యాలు, ఎన్నో వింతైన సంఘటనలు జరిగి ఉన్నాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పార్ట్ 2 మన ఛానల్లో ఉంది, ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి భయంకరమైన కథల కోసం దెయ్యాల కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. పార్ట్ 2 లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మరియు పిన్నుడ్ కామెంట్లో ఉంటుంది. మళ్ళీ ఇంకొక కొత్త హారర్ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చీకట్లో వినిపించే ప్రతి శబ్దాన్ని నమ్మకండి, ఎందుకంటే కొన్నిసార్లు అది మనిషిది కాదు. థ్యాంక్ యూ.